నమస్తే. సామాన్యుని గళం వినిపించడానికి మీ ముందుకు వచ్చిన మీ ప్రవీణ్ కంటిమహంతి. గత వీడియోలో నేను చెప్పిన విధంగా మన దేశ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటే ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్ను తిరిగి తీసుకురావాలి. ఈ విషయం చాలామంది చాలా కాలంగా సూచిస్తున్నా ఎవరు ఒక నిర్మాణాత్మక విధానంలో ఈ అంశంపై పోరాటం చేయకపోవడం చాలా శోచనీయం. అయితే ఇటీవల మన జెన్జీ తీసుకొచ్చిన విప్లవం దేశ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టుగా మారిన కారణాన వారికి అన్ని తరాల వారు అండగా నిలిచి అన్ని వైపుల నుండి ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్ ఎన్నికలే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్పై దృఢమైన ఒత్తిడి తీసుకురావాలని, అలా చేయడం వలన కుంభస్థలాన్ని కొట్టినట్లు అవుతుందని మరి నాలాంటి సామాన్యుల భావన. ఈవీఎంలే ప్రస్తుత పాలక వర్గానికి కానీ ప్రతిపక్షానికి కానీ బలంగా మారింది అని చెప్పడానికి ఒక బలమైన కారణం ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఒకసారి విశ్లేషిస్తే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 151 సీట్ల అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అపర మేధావి అనబడిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకి పరిమితం కావడం, అటు తర్వాత 2025 ఎన్నికల్లో అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అత్యంత దారుణంగా 11 సీట్లకు పరిమితం కావడం, కూటమిగా ఏర్పడిన టీడీపీ, జేఎస్పీ, బీజేపీ కలిసి పోటీ చేస్తే 144 సీట్లలో తెలుగుదేశం పోటీ చేస్తే 135 సీట్లు కైవసం చేసుకోవడం, 21 సీట్లలో పోటీ చేసిన జనసేన పార్టీ 21 సీట్లకి 21 సీట్లు కైవసం చేసుకోవడం. ఇది ఈవీఎంల మహత్యం కాదని ఎవరు అనగలరు చెప్పండి? అది కష్టమేం కాదు ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం. అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ చంకన ఎవరెక్కితే వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడం మనం అందరం అర్థం చేసుకోగలుగుతున్నాం కదా. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డున కూని చేయడమే అని నేను చాలా బాధగా చెప్తున్నాను. ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బలమైన ప్రతిపక్షం లేకుండా, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా బలమైన ప్రతిపక్షం లేకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేయడం అని మనం అందరం అర్థం చేసుకోవాలి. నా అంచనా ప్రకారం రాష్ట్రంలో ఉన్న టీడీపీ, వైసీపీ పార్టీలు మరీ 23-11 సీట్లకు పరిమితం అయ్యేంత బలహీనమైనవి కావు, అలా అని 151, 135 వచ్చేసేంత బలమైనవి కూడా కావు. ఇది కేవలం ఈవీఎంల అవకతవకలతో కేంద్ర ప్రభుత్వం గెలిచింది. ఆ కేంద్ర ప్రభుత్వమే ఎన్నికల కమిషన్ని గ్రిప్లో పెట్టుకొని ప్రతి సారి తనకి నచ్చినట్లుగా తనకి నచ్చిన పార్టీని గెలిపిస్తూ ఉందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. సో ఇది ఒక చాలా ముఖ్యమైన అంశంగా తెరపైకి తీసుకొచ్చి జెన్జీ పట్టుబట్టాలని, వారికి అన్ని వర్గాల వారు పూర్తి మద్దతు ఇవ్వాలని నా అభిప్రాయం. ఎందుకంటే రానున్న ఎన్నికల్లోపు ఒక్కొక్క అంశం మీద పోరాడడం కంటే ఈ ఒక్క అంశం మీద సంఘటిత శక్తితో పోరాటం చేస్తే కనీసం వచ్చే ప్రభుత్వమైన సర్వసత్తాక గణతంత్ర దేశమైన భారతదేశ ప్రజాస్వామ్యానికి అసలైన ప్రతీకగా నిలుస్తుంది. లేదంటే మన జెన్జీ కూడా అలసిపోయేటనే సమస్యలు మన దేశంలో ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మీ సామాన్యుడు ప్రవీణ్ కంటిమహంతి. జై హింద్.